ఎలా అయ్యాడు ఒక బికారి రాత్రికి రాత్రే 1200 కోట్లకు అధిపతి? సిటీలోని వన్ ఆఫ్ ది టాప్ బిజినెస్ మ్యాన్ ఎందుకు వెంటాడుతున్నారు? ఒక బిచ్చగాణ్ణి ప్రాధేయపడాల్సిన అవసరం ఒక కోటీశ్వరుడికి ఎందుకొచ్చింది? కోట్లు ఖర్చు పెట్టి కొన్న కారులో ఒక అడుక్కునేవాణ్ణి ఎందుకు ఎక్కించుకున్నాడు? ఎందుకు సిటీలో టాప్ బిజినెస్ మ్యాన్ ఎంతో గారాబంగా పెంచుకున్నా తన అప్సరస్ లాంటి కూతుర్ని మురికివాడలో ఉండే పేదవాడికిచ్చి పెళ్లి చేశాడు? ఆ పేదవాడి వెనుక ఉన్న అసలు నిజం తెలియగానే ఎందుకు సిటీలోని ధనవంతులంతా వణికిపోయారు? ఒక 3 మూరల మల్లెపూలు కట్టమ్మా. నువ్వు గనక నా హస్బెండ్ కాకపోయింటే నిన్ను కొట్టి ఏ గదిలోనూ పడేసేదాన్ని. మా ఫ్రెండ్స్ కి వాళ్ళ హస్బెండ్స్ ఐఫోన్ ఇచ్చారు, డైమండ్ రింగ్స్ ఇస్తున్నారు, కానీ నువ్వు చీప్ గా 10 రూపాయలు పెట్టి పూలు తీసుకొచ్చావు. నిన్ను భర్త అని చెప్పుకోవాలంటేనే సిగ్గుగా ఉంది. అఖిల తన తండ్రి మాటకు విలువిచ్చి సాగర్ని పెళ్లైతే చేసుకుంది, కానీ ఎప్పుడైతే తనకు సాగర్ ఒక బిజినెస్ మ్యాన్ కాదు, మురికివాడలో ఉండే ఒక పేదవాడు అని తెలిసింది, ఒక్కసారిగా తను నిర్ఘాంతపోయింది. అందుకే అఖిల ఒక కండిషన్ పెట్టింది. ఇంట్లో కాకుండా బయట ఎవ్వరికీ కూడా సాగర్ తన భర్త అని తెలియకూడదు అని. సాగర్ ఆ ఇంట్లో ఒక ఇల్లరికపు అల్లుడుగా ఉండిపోయాడు, కాని అక్కడతను ఒక నౌకర్లా పనిచేస్తున్నాడు. ఆ ఇంట్లో అందరూ అతని మీద అజమాయిషీ చేసేవారు. ఆ ఇంట్లో తనకు సరైన తిండే కాదు, ఉండడానికి ఒక రూమ్ కూడా ఇవ్వలేదు. అప్పుడప్పుడు హాల్లో కార్పెట్ మీద లేదంటే పెట్స్ కోసం ఏర్పాటు చేసిన రూంలో పడుకునేవాడు. ఈ విరిగిపోయిన గాజు ముక్కంత వాల్యూ లేని ఈ బికారిగాడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని అబద్ధం చెప్పి నా పెళ్లి చేశాం. ఎందుకు డాడ్? దానికి బదులు ఒక ఫారెన్ బ్రీడ్ కుక్కని కొనిచ్చినా సరిపోయేది. అట్లీస్ట్ సొసైటీలో ఒక స్టేటస్ అన్న ఉండేది. ఒక కుక్క కన్నా హీనంగా చూస్తుందని, ఆ కుక్కకిచ్చే వాల్యూ కూడా తనకు ఇవ్వట్లేదని, తను ఏం చేసినా చేదరించుకుంటుందని, అసలు తనంటేనే అసహ్యించుకుంటుందని తెలిసినా సాగర్ తన గతం గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు మౌనంగా భరిస్తున్నాడు? బ్రతిమిలాడు మరి అల్లుడిగా చేసుకున్న అఖిల తండ్రి సాగర్ని తన కూతురు పనివాడిలా చూస్తున్నా సైలెంట్ గా ఎందుకున్నాడు? కుక్క కన్నా హీనమైన ఈ ఇల్లరికపు అల్లుడిని ఎందుకు సాగర్ భరిస్తున్నాడు? అఖిల తన పెళ్లి ఫారిన్లో జరిగిందని తన ఫ్రెండ్స్తో చెప్పింది. తన హస్బెండ్ లండన్లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పి కవర్ చేసింది. అఖిల ఫ్రెండ్స్ ఎప్పుడైనా వాళ్ళ హస్బెండ్స్ ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్స్ చూపించినప్పుడు తన మనసులోనే బాధపడేది. సర్లేవే, పెళ్లికి ఎలాగూ పిలవలేదు, అట్లీస్ట్ మీ హస్బెండ్ అయినా చూపిస్తావా? లేకపోతే అబ్బా, అలా హడావిడిలో ఏదో అయిపోయింది యార్. తను చాలా బిజీ పర్సన్ అండ్ లండన్లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఇండియాకు వచ్చి పెళ్లి చేసుకునే టైం లేదప్పుడు తనకి. అందుకే మా పెళ్లి లండన్లో వెరీ లిమిటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ తో జరిగింది. సర్లేవే, ఇంకెన్నాళ్ళు దాచిపెడతావో దాచిపెట్టు నీ హీరోని. ఇదిగోవే మై హస్బెండ్ ఫస్ట్ మ్యారేజ్ డేకి ఇచ్చిన డైమండ్ నెక్లెస్. ఒకసారి వ్యాలంటైన్స్ డే రాబోతుందని సాగర్ ఎంతో ప్రేమగా అఖిల కోసం రెడ్ రోజెస్ తీసుకోవాలనుకున్నాడు. ఇదిగో అన్నా, మొన్న మల్లెపూలు తీసుకెళ్తేనే కోపడింది, మళ్ళీ రిస్క్ చేయటం అవసరమా? ఈ వ్యాలంటైన్స్ డేకి ఈ రేర్ రోజ్ ఫ్లవర్స్ ని సూపర్ బ్యూటిఫుల్ ఆర్చిడ్స్ అండ్ ఈ వెరీ స్పెషల్ రెడ్ రోజెస్ బర్డ్స్ తో మిక్స్ చేసి వదిన్కి ఇస్తే నీ మీద ఫుల్ ఫిదా అయిపోతుందన్నా. ఈ పూలు ప్రతిసారి దొరకవన్నా, మరి నీ ఇష్టమన్నా. ఆ విషయం తెలిసిన అఖిల Happy ఎంతో Valentine's Day, కోపంతో అఖిల. సాగర్ మీద మండిపడింది. జస్ట్ గోవే, నిన్ను చూస్తేనే కంపరంగా ఉంది. ఇదిగోవే మై హస్బెండ్ ఫస్ట్ మ్యారేజ్ డేకి ఇచ్చిన డైమండ్ నెక్లెస్. సాగర్, సాగర్, ఎక్కడున్నావ్? ఇందాక నువ్వే వెళ్ళిపోమన్నావుగా అఖిల. వందంటాను నా మూడ్ స్వింగ్స్ ని బట్టి. నిన్ను పెళ్లి చేసుకున్నాక లైఫ్ లో పెద్దగా ఏ స్వింగ్స్ లేవు, కానీ నా దరిద్రానికి ఈ మూడ్ స్వింగ్స్ మాత్రం వచ్చాయి. సేమ్ నీలాగే దమ్మిడి ఖర్చు లేకుండా. సరే విను, నీ దగ్గర ఇంకా 2 days మాత్రమే టైం ఉంది. ఏవైనా సరే వ్యాలంటైన్స్ డేకి నాకు ఒక కాస్ట్లీ గిఫ్ట్ కావాలి. దాని కాస్ట్ మినిమం 1 lakh అయినా ఉండాలి. తీసుకురాలేకపోయావనుకో
ఏదైనా రన్నింగ్ ట్రైన్ కి ఎదురుగా వెళ్ళి చావు. నాకు పట్టిన దరిద్రమైన వదిలిపోతుంది. అఖిల, ఇంత డబ్బు ఎప్పుడు నేను కల్లో కూడా చూడలేదు. నీకోసం ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఎలా తీసుకొని రాగలను అఖిల? అది నువ్వు నన్ను పెళ్లి చేసుకోక ముందు ఆలోచించాల్సింది. ఒక మగాడివైండి కనీసం నీ భార్య కోరిన గిఫ్ట్ కూడా ఇవ్వలేవా? ఛీ! అఖిల మాటలకు సాగర్ మనసు చివుక్కుమంది. ఏమీ మాట్లాడలేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత వ్యాలంటైన్స్ డే రోజు సాగర్ అఖిల దగ్గరకు వచ్చి ఒక గిఫ్ట్ బాక్స్ తన చేతిలో పెట్టాడు. అఖిల ఎంతో అసహనంగా ఆ బాక్స్ను ఓపెన్ చేసింది. అంతే, ఆ బాక్స్లో ఉన్న గిఫ్ట్ని చూసి ఒక్కసారిగా షాక్ అయింది. జిమ్మిచూ శాండిల్సా? ఇవి 10 lakhs పైనే ఉంటాయి. వీటిని నువ్వెలా తీసుకొచ్చావు? అయ్యో అఖిల, ఒరిజినల్ అనుకుంటున్నావా? అవి డూప్లికేట్. ఇంత అమాయకంగా ఉంటే ఎలా? అని సాగర్ అనగానే అఖిల ఎంతో డిసప్పాయింటింగ్గా ఆ శాండిల్స్ ని పక్కన పెట్టేసింది. కాని వాటి క్వాలిటీ చూసి ఎందుకో సాగర్ మీద కొంచెం అనుమానం వచ్చింది. ఎందుకంటే ఆ శాండిల్స్ చూడడానికి ఒరిజినల్విగానే ఉన్నాయి. తర్వాత రోజు అఖిల ఆ శాండిల్స్ షోరూంకు వెళ్ళింది. వెళ్ళగానే అక్కడున్న సేల్స్ గర్ల్ అఖిలని చూసి, మేడం, మీరు అగ్నిహోత్రి సార్ ఫ్రెండా? మిస్టర్ అగ్నిహోత్రి? అతను అగ్నిహోత్రి కంపెనీస్ కి వారసుడు కదా. ఇప్పటి వరకు అతన్ని ఎవరూ చూడలేదు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా అతని అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అతను ఎలా ఉంటాడో కూడా నాకు తెలీదు. కానీ నువ్వెందుకలా అడిగావు? మేడం, మీ చేతిలో ఉంది కదా ఆ బాక్స్, జిమ్మిషూ శాండిల్స్. అవి చాలా స్పెషల్ ఎడిషన్ శాండిల్స్. ఇలాంటి కట్టింగ్, డిజైన్, ఆ లోగో ఇవన్నీ డూప్లికేట్ చేయడం ఇంపాసిబుల్. ఇండియాలో ఇది ఒక్క పీస్ మాత్రమే ఉంది. అది నిన్న మిస్టర్ అగ్నిహోత్రి సార్ కొన్నారు. అంటే సాగరేనా ఆ మిస్టర్ అగ్నిహోత్రి? లేక సాగరేమైనా ఆ శాండిల్స్ దొంగతనం చేశాడా? బికారి అయిన సాగర్కు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ శాండిల్స్? సాగర్ వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? అతను నిజంగా డబ్బున్నవాడైతే ఇలా ఎందుకు ఇల్లరికపు అల్లుడుగా ఉంటున్నాడు? ఈ ప్రశ్నలన్నీ అఖిల మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. కాని ఆమెకు ఇంకా అనుమానమే. సాగర్ మొత్తానికి ఏదో మ్యాజిక్ చేసి ఈ శాండిల్స్ తన కోసం తెచ్చి ఉంటాడు అని. కొన్ని రోజులు అఖిల ఆ శాండిల్స్ గురించి మర్చిపోయింది. ఒకరోజు ఉదయం సాగర్ ఇంట్లోకి కూరగాయలు తేవడానికి బయటకు వెళ్ళాడు. అప్పుడు అఖిల హడావిడిగా రెడీ అయి హాల్లోకి వచ్చి కోపంగా అరవడం మొదలుపెట్టింది. మమ్మీ, సాగర్ ఇక్కడ. ఈ మనిషి అవసరమున్నప్పుడు మాయమైపోతాడు. ఈరోజు నాతో ఆఫీస్కి తీసుకెళ్దాం అనుకున్నాను. ఏం లాభం? కరెక్ట్ టైంకి ఇంట్లో లేడు మహానుభావుడు. అలా అఖిల సాగర్ గురించి మాట్లాడుతుండగా అప్పుడే అక్కడికి వచ్చాడు సాగర్. ఎక్కడికెళ్ళావు సాగర్? నేనీరోజు నీకు చివరి అవకాశం ఇస్తున్నా. నువ్వు నాతో ఆఫీస్కొచ్చి ఏదో ఒక పని చెయ్యి. ఇక్కడ ఇంట్లో కూర్చొని పని దొంగవైపోయావు. ఇక త్వరగా పద. నీ మూలంగా నాకు లేట్ అవుతుంది. 2 minutes అఖిల, ఇప్పుడే వచ్చేస్తాను. పెళ్ళైన 2 సంవత్సరాల్లో అఖిల నన్ను మొదటిసారి తనతో రమ్మంది. తనకు నా మీద ఎంత కోపం ఉన్నా లోపల మాత్రం ప్రేమే. ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. అట్లీస్ట్ తను ఇంప్రెస్ అయ్యేలా వెళ్ళాలి. హలో పెళ్ళంగారు, వెళ్దామా? నా రూమ్లో ఫైల్స్ ఉన్నాయి, అవి తీసుకునిరా. అన్నట్టు నా బ్యాగ్ తెచ్చాగా. హలో మిస్టర్ ఆఫ్టర్ ఆల్ మొగుడు గారు. నేనేదో ఇవాళ నిన్ను చూశానని ఓ ఫీల్ అయిపోకు. రోజు సుత్తిబట్టలు వేసుకుని ఆ మాసిపోయిన జుట్టుతో మిస్టర్ నా పేరు బికారిలా ఉండేవాడివి. ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తే చూశానంతే. నువ్వేదో పెద్ద ఆశలు పెట్టుకోకు. ఇవన్నీ తీసుకుని లోపలికి పద. అఖిల ఇంకా సాగర్ కొంచెం సేపటికి అఖిల వాళ్ళ ఆఫీస్కి వెళ్లారు.
హే ప్రిన్సెస్, హౌ ఆర్ యూ? హే హాయ్ రానా. ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంటున్నాం. ఈ రోజుకైంది ఈ ప్రిన్సెస్ కి. అయ్యో యువరాణి కాదు, ఏమీ కాదు. ఏదో పని ఒత్తిడి వల్ల కొంచెం కుదరలేదు. ఓకే ఓకే, ఈసారి కుదిలేస్తున్నా. బట్ ఐ హ్యావ్ సంథింగ్ ఫర్ యూ. సర్ప్రైజ్. సర్ప్రైజ్. చూడక్లా, నీకోసం నేనేం తెచ్చాను. సభ్యసాచి లెహెంగా. దీపికా పదుకొని తన మ్యారేజ్లో వేసుకుంది కదా, సేమ్ టు సేమ్ అదే. నువ్వు ఇది మన రమ్య పెళ్లికి వేసుకో, అద్దిరిపోతుంది. ఓ, ఇది నా కోసం తెచ్చావా రానా? దిస్ ఈస్ సో లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గిఫ్ట్. ఈ మాత్రానికి థ్యాంక్స్ ఎందుకు అఖిల? నీ ముందు ఇవన్నీ చాలా చిన్నవి. నేను నా ఫ్రెండ్కి చెప్పి స్పెషల్గా తెప్పించా. మొత్తం 20 lakhs అయింది. ఓ మై గాడ్, 20 lakhs. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. ఇప్పుడు చూడు, పెళ్లిలో అందరూ ఇక నా గురించి మాట్లాడుకుంటారు. అఖిల సభ్యసాచి లెహంగా వేసుకుని సెలబ్రిటీలా ఉందని. కరెక్ట్గా చెప్పావు నువ్వు. నువ్వేమైనా సెలబ్రిటీ కన్నా తక్కువ ఉన్నావా? అఖిల, ఈ లెహంగా డూప్లికేట్, ఒరిజినల్ కానే కాదు. హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది నీకొక బ్రాండెడ్ షర్ట్ కొనుక్కునే స్తోమత కూడా లేదని. ఎప్పుడైనా సభ్యసాచి పేరు విన్నావా? ఈ లెహంగా డూప్లికేట్ అంటావా? యు డర్టీ బగ్గ. రాణా ఏదో చెప్పబోయేలోపు సాగర్ అతన్ని ఆపి ఇలా అన్నాడు. ఒరిజినల్లో సిల్క్ వాడతారు, దాని డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది వేరేలా ఉంది. దీని ఫ్యాబ్రిక్ కూడా చాలా చీప్గా ఉంది. ఈ డ్రెస్ లోగోలో ఫస్ట్ లెటర్ ఎస్ క్యాపిటల్ ఉంది, కానీ ఒరిజినల్లో స్మాల్ లెటర్ ఉంటుంది. ఇలాంటివి బయట మార్కెట్లో 5-6 వేలకి దొరుకుతాయి, తెలుసా నీకు? అప్పుడు సరిగ్గా దాన్ని చూసిన అఖిలకి అది నకిలీ అని తెలిసిపోయింది. అది చూసి రాణా సైలెంట్ అయిపోయాడు. దాన్ని కవర్ చేయడానికి ఇలా అన్నాడు. నా ఫ్రెండ్ ఏదో తేడా చేశాడు. నేను నీకోసం ఒరిజినల్ సవ్యసాచి లెహంగానే ఆర్డర్ ఇచ్చాను. అయినా నేను నీకెందుకు నకిలీ ఇస్తాను? సరే, నేను వెళ్తాను, నాకు కొంచెం పని ఉంది. అమ్మో, కొంచెం ఉంటే దొరికిపోయామండి. అఖిల, నేను నీకు ఇప్పటి వరకు ఎలాంటి సలహాలు ఇవ్వలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను విను. రానా నిన్ను మ్యానిపులేట్ చేయడానికి ఇలాంటి గిఫ్ట్స్ అన్ని ఇస్తున్నాడు. అసలు నువ్వు ఇలాంటి వాడితో మాట్లాడడమే తప్పు. నేను నీకు మాటిస్తున్నాను, ఏదో ఒక రోజు అసలైన బ్రాండ్ నీకు గిఫ్ట్ తీసుకొని వస్తాను. దానికోసం కావాలంటే ఎంత కష్టమైనా భరిస్తాను. సాగర్ మనసులో ఉన్నదంతా అఖిల ముందుంచి తన సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా ఆ క్యాబిన్లో నుండి బయటకు విసవిసా వెళ్లిపోయాడు. పెళ్ళైన ఈ 2.5 ఏళ్లలో మొదటిసారిగా సాగర్ నా గురించి పట్టించుకున్నట్టు అనిపిస్తుంది. రానా లాంటి వాళ్ళ నుంచి కాపాడుతున్నట్టు ఒక మంచి సెక్యూరిటీ ఫీలింగ్. మేడం, సైన్ ప్లీజ్. ఏంటిది? ఏం ఆలోచిస్తున్నాను? రానా నా బిజినెస్ పార్ట్నర్, పెద్ద కోటీశ్వరుడు, బిజినెస్ వరల్డ్లోని కింగ్, నా కంపెనీకి ఇన్వెస్టర్ కూడా. సాగర్ ప్రవర్తన మూలంగా రానా ఇన్వెస్ట్ చేయకపోతే ఏంటి పరిస్థితి? సాగర్ మూలంగా నేను ఇన్నేళ్లు నా కష్టాన్ని వృధా కానివ్వను. ఇప్పుడు కంపెనీ కోసం సాగర్ కన్నా రానా ముఖ్యం. సాగర్, ఏ సాగర్, ఏంటి పిచ్చి పనులు? అసలు నా మీద నీకు ఏం హక్కుందని పనికి వాళ్ళు సలహాలిస్తున్నావు? ఎంత ధైర్యం నీకు? ఏదో ఒక్కసారి కొంచెం స్పేస్ ఇచ్చి నాతో ఆఫీస్కి తీసుకొస్తే ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేశావు? నేను ఇక్కడికి తీసుకొచ్చే తప్పు చేశాను. అఖిల మాటలకు సమాధానం కూడా చెప్పలేదు సాగర్. ఇంతలో కోపంతో రగిలిపోతున్న రాణా బయటకు వచ్చి ఆవేశంగా, అరే బికారి, రే సాగర్, నిన్నరా పిలిచేది? ఆగక్కడ. ఎక్కడికెళ్తున్నావు? వినిపించట్లేదా? ఎప్పటి నుంచి పిలుస్తున్నానరా నేను? చెవుడా నీకు? నా ముందే నేను ఇచ్చిన గిఫ్ట్ గురించి అలా మాట్లాడతావా? నీ మొహానికి డూప్లికేట్ గిఫ్ట్ కొనిచ్చే సీన్ కూడా లేదు. ఇంకో విషయం, నీ లెవెల్ ఏంటో నువ్వు తెలుసుకుంటే మంచిది. పని పాట లేని బెకారిగాడివి నువ్వు నాతో గొడవ పడతావా? సాగర్కి అందరి ముందు గొడవపడి దిగచారడం ఇష్టం లేదు. కానీ ఎవరైనా తన మౌనాన్ని అసమర్థతగా తీసుకుంటే మాత్రం సమాధానం చెప్పి తీరాలి కదా. అందుకే అప్పటి వరకు ఆపుకున్న కోపాన్ని మొత్తం ఒకేసారి బయటకు తీశాడు. రాణా ముఖం మీద వేలుని యాటిట్యూడ్తో పాయింట్అవుట్ చేసి చూపిస్తూ, మొదటిది, నీ ముందు నిలబడి చూసావా? తను నా భార్య. తనకు నువ్వెంత దూరంగా ఉంటే నీకంత మంచిది. రెండోది, నీలాంటి వాడి దగ్గర నుంచి ఇలాంటి గిఫ్ట్ తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు నా భార్యకి. తనకి నేను తీసుకొచ్చిస్తాను.
కాబట్టి ఇలాంటి వేషాలు వేయటం ఆపిక. మూడోది, ఒరిజినల్ ఇచ్చే స్తోమత లేనప్పుడు నోరు మూసుకొని ఉండాలి. అర్థమైందా రాజా? ఆఫీస్ నుండి బయటకు వచ్చిన సాగర్కు మనసు ఎంతో తేలికగా అనిపించింది. ఇంతలో ఉన్నట్టుండి సాగర్ మొబైల్ రింగ్ అయింది. సాగర్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. సార్, ఈరోజు ఒక స్పెషల్ పర్సన్తో మీకు మీటింగ్ అరేంజ్ చేశాను. అడ్రస్ మీకు వాట్సాప్ చేశాను సార్. మీరు ఒకసారి కలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇది 200 కోట్ల డీల్ సార్. మీరు ఆ డీల్ని ఫైనల్ చేసేదాకా మనం ఆ ప్రాజెక్ట్ని తీసుకోలేము సార్. నాకెవరిని కలవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మీరు నా 2 కండిషన్స్ ఓకే చెప్తేనే. 1, నాకిప్పటికిప్పుడు సభ్యసాచి లెహంగా కావాలి. దాని కాస్ట్ మినిమం 1 కోటి అయినా ఉండాలి. 2ది మీకిప్పుడు వాట్సాప్ చేస్తున్నాను. అది కూడా అంతే ముఖ్యమైంది. మర్చిపోకండి, ఈ 2 పనులు వెంటనే జరిగిపోవాలి. గోల్డెన్ పర్ల్ సొసైటీ. ఆటో. గోల్డెన్ పర్ల్ సొసైటీ సిటీలోనే కాదు, ఆ స్టేట్లోని లగ్జోరియస్ సొసైటీస్లో ఒకటి. కానీ సాగర్ ఎవరిని కలవడానికి వెళ్తున్నాడు? దాని గురించి తన దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సాగర్ ఒక లోకల్ ఆటో ఎక్కి వాట్సాప్లో ఉన్న అడ్రస్కి వెళ్ళాడు. ఆ సొసైటీలో సిటీలోనే కాకుండా చుట్టుపక్కల సిటీస్లో ఉన్న ధనవంతులు ఉంటున్నారు. పెద్ద పెద్ద కోటీశ్వరులు అక్కడికి వచ్చి వెళ్తుంటారు. ఆ సొసైటీ లోపలికి ఎంటర్ అవ్వబోతుండగా తన సాదాసీదా బట్టలు, పాత చెప్పులు చూసి సెక్యూరిటీ సాగర్ని గేటు బయట ఆపేశాడు. ఏ ఆగు, ఎక్కడ దూసుకెళ్తున్నా? నేను లోపలికి వెళ్ళాలి, నాకు మీటింగ్ ఉంది. అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి. నీ అవతారం చూసుకో ముందు. నిన్ను చూస్తుంటే బ్యాంకు కన్నం పెట్టి దొంగలాగున్నా. ఇది గోల్డెన్ సొసైటీ. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ వైభవ్. ఫోర్బ్స్ టాప్ రిచెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాలో ఒకటివి. ఇంతేకాక రియల్ ఎస్టేట్ రంగంలో రారాజు అంటారు నేను. ఇండియాలోనే రిచెస్ట్ సొసైటీ పర్ల్ సొసైటీకే ఓనర్వి. ఈ స్టేట్స్లో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్కి, మాల్స్కి వన్ అండ్ ఓన్లీ అధినేతవి. ఇంత తక్కువ టైంలో ఈ స్థాయికి వచ్చాం. ఒక్కొక్కసారి నేను చూస్తుంటే జలసీగా ఉందిరా. ఇక్కడ చాలా పెద్ద మనుషులు కాస్ట్లీ కార్లలో వస్తారు. మరి నువ్వెందుకు వాళ్ళ డబ్బు దోచుకోవడానికి వచ్చావా? నీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. ఇంతలో ఒక కాస్ట్లీ కార్ వచ్చి అక్కడ ఆగింది. సడన్ బ్రేక్ వేయడం మూలంగా అది సరిగ్గా సాగర్ ముందుకి వచ్చి ఆగింది. ఆ కార్ మరెవరిదో కాదు, ఆ గోల్డెన్ పర్ల్ సొసైటీ ఓనర్ మిస్టర్ వైభవ్ది. రియల్ ఎస్టేట్ రంగంలో రారాజు అంటారు వైభవ్ని. ఆ స్టేట్లోని పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండ్ సొసైటీస్కి అధినేత. కారులో నుండే అక్కడ జరిగిందంతా చూశాడు వైభవ్. వెంటనే కారు దిగి సెక్యూరిటీ గార్డ్ని అరవడం మొదలుపెట్టాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? అది కూడా నా సొసైటీ గేట్ ముందు. ఇలా అయితే మన సొసైటీ రెప్యుటేషన్ ఏమవుతుంది? చూడండి సార్, ఈ బేకారిగాడు లోపలికి వెళ్ళాలని చూస్తున్నాడు. నేను ఎంత ఆపినా ఆగట్లేదు. సాగర్ సార్, నన్ను క్షమించండి. మిమ్మల్ని అసలు చూడనే లేదు. మీరు వస్తున్నారని తెలిస్తే నేనే వచ్చి రిసీవ్ చేసుకునేవాడిని. అరే వేస్ట్ ఫెలో, అసలు తనెవరో తెలుసా నీకు? నీ వల్ల నాకు పరువంతా పోయింది. నిన్నిప్పుడే పనుల నుండి తీసేస్తున్నాను. ఇందులో ఆయన తప్పేం లేదు. ఈ పరిస్థితుల్లో ఎవరైనా నన్ను బికారి అని అనుకుంటారు. కానీ మీరేంటి సార్ ఇలా ఉన్నారు? మిమ్మల్ని చూసి 4 ఏళ్లైంది. అప్పుడేమో వేరేలా ఉండేవారు, ఇప్పుడేమో ఇలా. మిస్టర్ వైభవ్, జరిగిందంతా నేను ఇప్పుడు మీకు చెప్పే పరిస్థితుల్లో లేను. కానీ త్వరలోనే సర్దుకుంటాయి. ప్రస్తుతానికి లోపల నాకు మీటింగ్ ఉంది, మళ్ళీ కలుస్తాను. అలా చెప్పి సాగర్ లోపలికి వెళ్ళాడు. ఓనర్ని అలా ఒక బికారి ముందు వంగి వంగి మాట్లాడటం చూసి సెక్యూరిటీ గార్డ్ కంగారు పడ్డాడు. కోట్లకు పడగలెత్తిన ఈ రారాజు ఈ పేదవాడిని సర్ అని ఎందుకంటున్నాడు? ఒకవేళ సాగర్ అతనికన్నా కోటీశ్వరుడా? ఒకవేళ అయితే ఇలా పేదవాడిగా ఎందుకున్నాడు? గార్డ్ అలా ఆలోచిస్తుండగా సాగర్ మీటింగ్ కోసం సొసైటీలోని క్లబ్ హౌస్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్లగానే తన దృష్టి సూటూ బూటూ వేసుకున్న ఒక పెద్ద మనిషి మీదకు వెళ్ళాయి. సాగర్ వెంటనే అక్కడే ఉన్న ప్లాంట్ వెనక్కి వెళ్లి ఎవరికో ఫోన్ చేశాడు. నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు ఇతనితో మీటింగ్ అరేంజ్ చేస్తున్నానని? ఇతనితో నేను వర్క్ చేయలేను. అదెంత పెద్ద డీల్ అయినా సరే నేను చేయలేను. అసలెవరా పెద్ద మనిషి? సాగర్ అతన్ని చూసి ఎందుకు దాక్కున్నాడు? సాగర్ నిజంగా పేదవాడా? ఒకవేళ అయితే అంత పెద్ద డీల్ చేయడానికి ఎందుకు వచ్చాడు? సాగర్ ఒకవేళ కోటీశ్వరుడైతే మరి పనివాడిలా అత్తారింట్లో ఎందుకుంటున్నాడు? సాగర్ గురించిన నిజం అఖిలకి తెలిస్తే ఏం జరగనుంది? అసలు సాగర్ పెళ్లి
అఖిలతో ఎందుకు జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.